అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా శనివారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకులు ఫోన్ ద్వారా ఒక స్త్రీ ఒక మాట చెప్తుంది. జాగ్రత్త, జరిగేది ఇది. ఎవరు ఆ స్త్రీ, ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక స్త్రీ ఫోన్ కాల్ ద్వారా మీకు ఆనందాన్ని పొందుపరచబోతుందా, బాధని పొందుపరచబోతుందా, గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రాశి జాతకులకు కనిపించబోతున్నాయో, ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి వీరు చేయవలసిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. రాశివారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మూడవ వ్యక్తి మాటలను ఎక్కడ తీసుకున్నా బంధాల మధ్యలో తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి చేసే నష్టాలు వీరికి తెలుసు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే వారికి ఎప్పుడు ఏ చిన్న సాయం చేయాల్సిన అవసరం వచ్చినా వెంటనే ముందు అడుగు వేస్తారు. వెనుక ముందు కూడా అప్పుడు ఆలోచించారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ వీరికి నిలువని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడులు ఆలోచించినాకనే కార్య సాధన చేస్తారు. ఈ రాశి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో దిట్టగా చెప్పొచ్చు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనము అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావంతో పాటుగా నూతన పద్ధతులపై ఎక్కువగా మనసు లగ్నం చేస్తారు. అయితే మనం విషయంలోకి వచ్చేస్తే గనుక ఈ రాశి జాతకులకు ఈ రోజు తేదీ చాలా బాగుంటుంది. వీరి యొక్క దిన ఫలాల ప్రకారం ద్వారా ఒక స్త్రీ ఒక మాట చెప్తుంది. జాగ్రత్త అంటే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఒక స్త్రీ ఫోన్ చేసి మీ యొక్క దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు మీకు దగ్గరవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు దగ్గర అవుతారు. ఇన్నాళ్లుగా దూరంగా ఉన్నారు, దూరం చేసుకోవాలనుకుంటున్నారు అని మీ యొక్క అవగాహన మాత్రమే. కానీ వారు అలా లేరు. చాలా వరకు మార్పు చెందారు. మీతో కలిసి నడిచిన ఆ జ్ఞాపకాలు గుర్తు వేసుకుంటూ నెమరు చేసుకుంటూ ఉన్నారు. దూరంగా ఉండాలనుకునేది వారి యొక్క పద్ధతి కాదు. ఇక తప్పక మనసు ఒప్పించుకొని మీకు ఫోన్ చేస్తారు. మిమ్మల్ని అన్ని మాటలు అన్నందుకు బాధపడతారు. రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుని వారిని అర్థం చేసుకుని మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం మీరు చేస్తారు. ఊహకు అందలేనిది ఈ రోజు జరగబోతుంది. మీకు ఇంకొద్ది గంటల్లోపు ఏ సమయంలో అయినా సరే ఇలా జరిగే అవకాశం ఉంది. మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా, చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒకే ఒక్క అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించింది కావచ్చు,
మీ యొక్క వృత్తి జీవితానికి లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఏదో ఒక్క అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈరోజు దిన ఫలాల ప్రకారం ఈ రాశి వారికి కొన్ని విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే కనుక ఈరోజు వారికి ఒక ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి ఆహ్వానించే ప్రయత్నం అయితే తప్పక చేస్తారు. ఈ విధంగా కుటుంబం నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి మీకు శుభవార్త అయితే అందుతుంది, ఆహ్వానాన్ని అందుకుంటారు. ఇలా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా మీ ముందరకైతే ఒక అవకాశం వస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో ఈరోజు తలదూర్చి ఇబ్బంది పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త మీకు చాలా అవసరము. ముఖ్యంగా బయటికి వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న వీరి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి లేదా ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులే కావచ్చు. పోలీసులతో వాగ్వివాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరము. మీరు పోలీసులతో వాగ్వివాదానికి లేదా పెద్దవారితో వాగ్వివాదానికి దిగకుండా ఏదైనా సమస్య వస్తే కనుక దాన్ని చాకచక్యంగా పరిష్కరించుకోండి. అప్పుడు మీకు ఎదురయ్యే ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు. నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినా, ఏదైనా సమాచారం అడిగినా, ఏదైనా సలహా ఇచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక బంధంగా మంచి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క రాశి జాతకులు ఆడవారు అయినా మగవారు అయినా రాజకీయ రంగాల్లో ఆసక్తి ఉండి ముందుకు సాగాలనే సంకల్పంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని భావిస్తుంటే కనుక ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఆ అవకాశం తాలూకా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజకీయ రంగంలో అతి త్వరలోనే ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఎవరి కంట్లో అయినా పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు వ్యాపార పరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తప్పక తీసుకోవాలి. అలాగే గృహిణులు అయితే గనక మీకు చాలా వరకు కూడాను గ్రహస్థితుల గమనం కారణంగా కొన్ని విభేదాలు పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఉన్న విభేదాలను వారితో సత్సంబంధంగా ఏర్పరచుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి జాతకులు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ ఉంటే గనక ఈరోజు సిలబస్ని చాలా వరకు కంప్లీట్ చేసేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రకాల అవమానాలకు ఈ రోజున పరిష్కార మార్గాన్ని అన్వేషించబోతున్నారు. ఉపాధ్యాయుల నుంచి, తల్లిదండ్రుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. ఈరోజు దిన ఫలాల ప్రకారం చూస్తే మీకు ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడాను మనం ముందుకు సాగే ధోరణితోనే ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడే మాటలోనే ఉంటుంది. చక్కగా వినసొంపుగా మాట్లాడండి. మాట మంచిదైతే ఊరు అంతా మంచిదవుతుంది. అలాగే మీరు చేసే పనుల గురించి కానీ, మీ ఆలోచనల గురించి కానీ మానవుడికి తెలియకూడదు. మనం చేశాక, జరిగాక వారు విని తెలుసుకోవాలి తప్పితే మీ నోటి వెంబడి ఎవ్వరికి ఏ విషయం చెప్పొద్దు. ఈ రాశి జాతకులకు మనసులో మాట అనేది ఎప్పుడూ ఆగదు. నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా 10 నిమిషాలు మాట్లాడితే అన్నింటినీ వివరించి విపులంగా చెప్పేసే తత్వం ఉంటుంది. ఈ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి. ఈ అలవాటును తగ్గించుకోండి. కేవలం ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పనులు సాధ్యమవుతాయి, సుసాధ్యమవుతాయి. నిత్యం శివారాధనతో పాటుగా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతేకాకుండా మీరు ఒకటి మర్చిపోతున్నారు, కులదైవం. మీ ఇంటిని, మీ వంశాన్ని వృద్ధి చేసే కులదేవత ఆరాధన నిత్యం చేసుకోండి. ఇష్టదైవ నామస్మరణతో పాటుగా కులదేవత నామస్మరణ కూడా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.